హలో నమస్తే వెల్కమ్ టు ఏబీన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ నో మనతో పాటు బిగ్ బాస్తో అందరికీ చాలా ఫెమిలియర్ అయ్యి అండ్ ఇప్పుడు డీ జోడీతో అలరిస్తున్న మన అందరికీ చాలా ఫేవరెట్ అయిన అశ్విని శ్రీమంతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దాం. హలో హలో అశ్విని గారు. హాయ్ హాయ్ హవ్ యూ. సో మీకైతే ఫస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ పక్కన పెడితే బాయ్స్ ఫాలోయింగ్ చాలా ఉందండి. సో వాళ్ళందరికీ మీరు ఇన్స్టాలో కూడా అండ్ వాళ్ళు ఎవరైనా కామెంట్ పెడితే దానికి తిరిగి మీరు రిప్లై కూడా ఇస్తున్నారు. ఈ మధ్య అంతలా ఫ్రెండ్షిప్ కుదిరిపోయింది. సో డీ జోడీతో మీ యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది ఆపర్చునిటీ? సో నాకు బిగ్ బాస్ తర్వాత డీ జోడీ వచ్చింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఆపర్చునిటీస్ అనేది అంటే నేను పర్టికులర్గా వెళ్ళి ఎక్కడ ట్రై చేయనండి. ఏదైనా వస్తే నాకు అది ఓకే బాగుంది అని అనుకునేది నేను చేస్తానన్నమాట. సో డీ జోడీ కూడా మనకి అట్లాగే వచ్చింది అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. ఓకే, నార్మల్గా ఈ యొక్క షోస్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు, మూవీస్లో అండ్ మీకు కావాల్సిన రోల్ రాలేదనా లేకపోతే చూసీగా ఉన్నారా ఏంటి? అంటే మూవీస్ ఆల్రెడీ కొన్ని చేస్తున్నానండి. నేను హీరోయిన్గా ఒక 4-5 మూవీస్ చేశాను, స్మాల్ మూవీస్. అండ్ బిగ్ మూవీస్లో రవితేజ గారితో పాటు రాజా ద గ్రేట్లో సాంగ్లో చేశాను అండ్ పవన్ కళ్యాణ్ గారితో సర్దార్ గబ్బర్ సింగ్లో చేశాను, సరిలేరు నీకెవరు మహేష్ బాబు గారితో చేశాను. సో ఆల్రెడీ మూవీస్లో చేస్తున్నాను. బట్ నౌ ఐఎమ్ లుకింగ్ ఫర్ గుడ్ రోల్స్ అండి, అగైన్ లైక్ బిఫోర్. సో మనకి బిఫోర్ కన్నా ఇంకా బెటర్మెంట్ రోల్స్ వస్తే ఇంకా ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ బెటర్ రోల్స్ అండి. మూవీ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా వస్తూనే ఉన్నాయి, అన్నీ చాలా చాలా ఉన్నాయి. బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ మై థింగ్. అంటే ఇప్పుడు కరెక్ట్గా నాకు అది పడితే అరే నేను ఈ మూవీ చేస్తే నాకు సక్సెస్ వస్తుంది అన్న టైప్ దాంట్లో అనుకుంటున్నాను. మీరే చూస్ చేసుకోవడంలో ఇప్పుడు మీరు చాలా బిజీగా ఉన్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే లైక్ మీరు ఆఫ్టర్ బిగ్ బాస్ డీ షో వచ్చిన తర్వాత మీరు రెమ్యూనరేషన్ పెంచేశారు అని బయట టాక్ వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? ప్రొడ్యూసర్స్ అందరూ వినండి దీన్ని. అంటే మేము కూడా బతకాలి కదండి. అంటే లైక్ నార్మల్గా యూ నో యాజ్ ఎ గర్ల్, ఐ నో యాజ్ ఎ గర్ల్, మనకి ఎన్ని ఉంటాయి చెప్పండి. కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే వేసుకున్న డ్రెస్ వేసుకోలేము, మేకప్లు చేంజ్ చేయాలి. లైక్ వీ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్ ఫర్ కార్ మెయింటెనెన్స్, హౌస్, ఎవ్రీథింగ్ కదా. సో డెఫినెట్గా మనవంటూ మనకు ఉంటాయి. బట్ అట్లా సో అట్లా కొంచెం పెంచిందే కానీ మరీ అని ఏం పెంచలేదండి. సో డీ షో ద్వారా మీరు చాలా ఫెమిలియర్ అయిపోయారు, ఇంకా ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కూడా వాళ్ళ మెంబర్ లాగా అయిపోయారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. అంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా నన్ను వాళ్ళ ఇంటి కూతురులాగా చూసారనమాట. సో వేరెవర్ ఐ గో అరే మన పిల్ల అన్న టైప్లో నాకు చాలామంది ఓటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు ఆడియన్స్ లేనిదే నేను ఇక్కడ కూడా నేను లేను. బికాస్ బిగ్ బాస్ ఈజ్ కంప్లీట్లీ నాకు కూడా అది ఒక ర్యాండమ్గా వచ్చిన ఆపర్చునిటీ అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీబడి బ్లెస్డ్ మీ విత్ దేర్ ఓట్స్ అండ్ నౌ ఆల్సో దే ఆర్ సపోర్టింగ్. సో నన్ను వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా తీసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను.